మీకు మీ పొలం కాడ కాపలా, మీ ప్రాణాలకు కాపలా. ఏంటి చంపేస్తానన్నావు? అబ్బాయి చౌదరి జేబులు కొట్టేవాడిని చేపలు దొంగలను చంపుతారా? వాడు జేబులు కొట్టేవాడు, వాడు చేపలు దొంగతనం చేసేవాడు. వాడిని ఎవడు చంపుతాడు? ఒక అబ్బాయి చౌదరి చనిపోతే 100 మంది అబ్బాయి చౌదరులు పుడతారంటున్నావేంటి? సినిమా డైలాగులు చెప్తున్నావేంటి? నాని నీ స్టోరీలు ఎవడంటాడు అనుకుంటున్నావు? ఎవడికి కావాలి నీ స్టోరీలు? అబ్బాయి చౌదరిని వాడు చంపుతాడా? వాడు చంపే అంత మనిషి అసలు? వాడు జేబులు కొడతాడు, చేపలు కొడతాడు. వాడిని ఎవడు చంపుతాడు అసలు? నువ్వు లేనిపోయిన మాటలు 1, 2, 3 పుట్టిస్తున్నావేంటి? వాడికి థ్రెట్ ఉందా? వాడికి థ్రెట్ ఉంటే వాడు తిరగలుగుతాడా? వాడెక్కడో లండన్లో సాఫ్ట్వేరు, అమెరికాలో కంపెనీ. వాడు వలస పక్షిలాగా కొల్లేరులో వస్తూ ఉంటాయి. రకరకాల ఫేమస్ ఉన్నటువంటి పక్షులు మరి ప్రపంచ దేశాల నుంచి కూడా వలసకు వస్తూ ఉంటాయి. అట్లాగే అబ్బాయి చౌదరి అనేవాడు కూడా దెందులూరుకి వలస పక్షిలాగా సంవత్సరానికి 3-4 సార్లు వస్తాడు. ఒక 5-6 సార్లు ప్రెస్ మీట్ పెడతాడు. ఆడు దారి నాడు వెళ్ళిపోతాడు. ఇక్కడ కార్యకర్తలు ఏమైపోయారో, పార్టీ ఏమైపోయిందో ఎవరికీ అనవసరం. మీ పార్టీ ఒక నీరో చక్రవర్తి పార్టీ. మీరు అట్టవాడకపోతే మాత్రం ఏమైంది? నీరో చక్రవర్తిలాగా పిడేలు వాంచుకుంటారు. ఈనాడు ఎవడు మీరు తప్పు చేయకోకుండా జైలుకి వెళ్ళినాడు ఎవడో చెప్పండి? ప్రతివాడు దోపిడీ చేసే జైల్లో ఉన్నాడు. ఇవాళ కాకపోతే రేపైనా మీరందరూ వెళ్ళక తప్పదు.